ఈ వీడియోలో అయితే వైజాగ్లో ఉన్న ఆర్కే బీచ్కి సంబంధించిన డే మరియు నైట్ వ్యూ అని అయితే మీరు ఈ వీడియోలో చూడవచ్చు. మీలో ఎవరైనా ఆర్కే బీచ్ని ఇప్పటివరకు చూసి ఉండకపోతే డే మరియు నైట్ వ్యూ అనేది ఏ విధంగా ఉంటుందనేది మీరు ఈ వీడియోలో అయితే చూడవచ్చు. వీడియోని చూస్తున్న వారైతే మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మీలో ఎవరైనా వైజాగ్లో ఉన్న ఆర్కే బీచ్ని చూసుండకపోతే ఈ వీడియోలో మీరైతే చూసేయవచ్చు. వీడియో చూడటానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. డే మరియు నైట్ వ్యూ అని అన్ని కలిపి వీడియోలో చూపించడం జరిగింది. వీడియో చూడడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ గానే ఉంటుంది. డే మరియు నైట్ వ్యూను చూపిస్తూ ఆర్కే బీచ్ దగ్గరలో ఉన్న పర్యాటక ప్రాంతాలన్నీ కూడా ఇదే వీడియోలో చూపించడం జరిగింది. వీడియోని చూస్తున్న వారితో మన ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలలోనే ఫేమస్ అయిన ఆర్కే బీచ్ లోపలికైతే మనం వచ్చేసాము. దీనినే రామకృష్ణ బీచ్ అని అంటారు. ఈ ప్రాంతంలో రామకృష్ణ మిషన్ ఆశ్రమం ఉండటం వలన రామకృష్ణ బీచ్ అని పిలిచేవారు. కాలక్రమేణా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు షార్ట్ కట్లో ఆర్కే బీచ్గా పిలుస్తున్నారు. 1920-26 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో రామకృష్ణ మిషన్ ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మిషన్ ఆశ్రమం ఏర్పాటు చేసిన దగ్గర నుండి ఈ బీచ్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు రామకృష్ణ బీచ్గా పిలిచేవారు. మీలో ఎవరైనా వైజాగ్లో ఉన్న ఆర్కే బీచ్ దగ్గరికి వస్తే ఫస్ట్గా ఇక్కడ ఉన్న 3 ప్లేసులను అయితే విజిట్ చేయండి. ఆ 3 ప్లేసులు ఏంటి అంటే ఇండియన్ నేవీకి సంబంధించిన మ్యూజియం. 3 మ్యూజియంలు కూడా ఆర్కే బీచ్కి 100-200 మీటర్ల డిస్టెన్స్లోనే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ చూసే మ్యూజియం TU-142 ఏరోనాటికల్ మ్యూజియం. ఈ మ్యూజియంలో 1999 కార్గిల్ యుద్ధ సమయంలో ఇండియన్ నేవీ వినియోగించిన ఏరోప్లేన్ని మనం చూడవచ్చు. ఏరోప్లేన్ అరేబియన్ మహాసముద్రం పైన పెట్రోలింగ్ చేస్తూ శత్రువు నౌకలను గుర్తించేది. ఇండియన్ నేవీలో ఈ విమానం ఏ విధమైన సేవలు అందించింది అనేది మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోని తీసి అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఒకసారి ఛానల్ని విజిట్ చేస్తే TU-142 విమానానికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియోని అయితే మీరు చూడవచ్చు. ఈ వీడియోలో కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వీడియోని అయితే చూడండి. ఏరోనాటికల్ మ్యూజియం చూసి రెండవ మ్యూజియం దగ్గరికి మనం వచ్చాం. ఈ రెండవ మ్యూజియం HU-3H హెలికాప్టర్ మ్యూజియం. ఈ మ్యూజియం లోపలికి వెళ్తే మనకి హెలికాప్టర్ మరియు జెట్ ఫ్లైట్లను అయితే ఈ మ్యూజియంలో మనం చూడవచ్చు. హెలికాప్టర్ మరియు జెట్ ఫ్లైట్ ఈ రెండింటిని కూడా ఇండియన్ నేవీలో వినియోగించినవే. జెట్ మరియు హెలికాప్టర్కి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియోని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మ్యూజియంలో ఉన్న హెలికాప్టర్ మరియు జెట్ ఫ్లైట్ గురించి తెలుసుకున్న తర్వాత మీరు బయటకు వచ్చాక ఆపోజిట్లోనే సబ్మెరీన్ మ్యూజియం అయితే ఉంటుంది. మ్యూజియం దగ్గరికి వచ్చాక భారత నౌకాదళంలో సబ్మెరీన్ ఏ విధంగా వినియోగించారనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. మీలో ఎవరైనా రానా నాయుడు నటించిన గాజీ మూవీ చూసి ఉంటే సబ్మెరీన్ గురించి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సబ్మెరీన్ లోపల కూడా చాలా మంచి ఇంట్రెస్టింగ్ విజువల్స్ పాయింట్స్ అయితే మీరు చూడవచ్చు. దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియోని కూడా తీసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇప్పుడు చూసిన ఈ 3 మ్యూజియంలు కూడా మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోలను తీసి అప్లోడ్ చేయడం జరిగింది. మీ ఇంట్లో ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే 3 మ్యూజియంలకు సంబంధించిన ఫుల్ లెంత్ వీడియోలను అయితే వారికి చూపించండి. ఇండియన్ నేవీలో భారతదేశ రక్షణ కోసం వీటి యొక్క పాత్ర ఎంత ఉందనేది చదువుకునే పిల్లలకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ లాగా అయితే ఉంటుంది. 3 మ్యూజియంలు చాలా పెద్దగానే ఉంటుంది. మ్యూజియం మొత్తం తిరిగి చూడాలి అంటే 1/2 అవర్ నుండి 1 అవర్ టైం అనేది మనకు పడుతుంది. నడిచి అలసట అయితే మనకు వస్తుంది. మళ్ళీ ఆర్కే బీచ్ దగ్గరకు వచ్చి ఇక్కడ 1 or 2 అవర్స్ అయితే మనం రిలాక్స్ అవ్వచ్చు. కొబ్బరి చెట్ల మధ్యలో ప్రాంతం అంతా కూడా చూడటానికి చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సముద్రాన్ని చూసుకుంటే ఇక్కడ కూర్చుంటే టైం అనేది కూడా మనకు అర్థం కావట్లేదు. వచ్చిన పర్యాటకులు కూర్చోవడానికి ఈ ప్రాంతంలో చిన్న స్టూల్స్ ని కూడా ఏర్పాటు చేశారు. కొబ్బరి చెట్లు ఉండటం వలన ఈ ప్రాంతం అంతా కూడా ఎండాకాలంలో కూడా చాలా చల్లగానే ఉంటుంది. ఈ బీచ్ లో ప్రధాన అట్రాక్షన్ గా కనిపించేది బీచ్ రోడ్ మరియు కొబ్బరి చెట్లే. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న 4-5 రాష్ట్రాల నుండి పర్యాటకులు ఈ బీచ్ ని చూడటానికి వస్తున్నారు. మీలో ఎవరైనా వైజాగ్కి వస్తే మాత్రం ఈ బీచ్ని తప్పకుండా ఒకసారి విజిట్ అయితే చేయండి. ఏ వ్యూ చూసిన తర్వాత రాత్రిపూట బీచ్ అందాలు ఏ విధంగా ఉంటుందనేది కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు. వీడియోని చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. ఆర్కే బీచ్ దగ్గర నైట్ వ్యూ అనేది ఏ విధంగా ఉందో మీరైతే చూడవచ్చు. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు ఇక్కడ ఒక తిరునాల పండగలాగా ఆర్కే బీచ్ దగ్గర అయితే ఉంటుంది. బీచ్ లో పెద్ద స్ట్రీట్ లైట్స్ ఉండటం వలన బీచ్ చూడటానికి కూడా చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది. ప్రజెంట్ మనం వీడియో షూట్ చేస్తున్న టైం 9:30 అవుతుంది. ఈ బీచ్ లో ప్రకాశవంతమైన లైటింగ్స్ ఉండటం వలన రాత్రి సమయాల్లో కూడా పర్యాటకులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఇందాక మీరు డే వ్యూలో చూసిన ఈ బీచ్ లో ఉన్న కొబ్బరి చెట్ల ప్రాంతాన్ని రాత్రి సమయంలో ఏ విధంగా ఉందో కూడా మీరైతే చూడవచ్చు. ప్రతి కొబ్బరి చెట్టుకి ఒక స్ట్రీట్ లైట్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతం మీలో ఎవరికైనా నచ్చినట్లయితే మాకు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీలో ఎవరైనా వైజాగ్ వస్తే మాత్రం ఆర్కే బీచ్ మరియు ఆర్కే బీచ్ దగ్గర ఉన్న ఇండియన్ నేవీకి సంబంధించిన ఈ 3 మ్యూజియంలను అస్సలు మిస్ అవ్వకండి. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే సింబల్ని సెలెక్ట్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.